హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ ఇన్ తెలుగు. మీ అందరికీ గుడ్ న్యూస్. వైజాగ్లో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి క్లాసెస్ మనం ప్రారంభిస్తున్నాము. ఆఫ్లైన్ క్లాసెస్ నవంబర్ 1 నవంబర్ నుంచి క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయి. అది కూడా అతి తక్కువ ఫీజు, కేవలం 10,000 రూపాయలకి. మీరు వైజాగ్లో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు 20,000 రూపీస్ అడుగుతారు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సికి. అండ్ ఇక్కడ మన డైరెక్ట్ గైడెన్స్లో మీరు మొత్తం సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. మీ అందరికీ తెలుసు, మన దగ్గర యూపీఎస్సీ ఫ్యాకల్టీ, మనం యూపీఎస్సీ క్లాసెస్ కూడా వైజాగ్లో రన్ చేస్తున్నాం. సో ఎక్సలెంట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీతోనే మీకు ఎస్ఎస్సికి అవసరమైన జనరల్ స్టడీస్ కూడా చెప్పించడం అవుతుంది. అర్థమవుతుందా? సో జనరల్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎస్ఎస్సిలో పెరిగింది. అండ్ ఇంగ్లీష్కి నేను ఉన్నాను, క్వాంట్కి, రీజనింగ్ అన్నిటికీ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆఫ్లైన్లో డైరెక్ట్గా మీరు ఇక్కడే వచ్చి నీట్గా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి కాంప్లిమెంటరీగా ఇస్తాం. సో యూ విల్ ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఫ్రీగా లభిస్తాయి. అయితే చూడండి, 31 అక్టోబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అమ్మ. తర్వాత నేను 15,000 చేస్తున్నాను. 20 కాబట్టి బయట నేను దానికంటే తక్కువ ఉంచుతాను. సో 15,000కి మనం అందిస్తున్నాం. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. 4 రోజులే ఉంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కమ్ అండ్ జాయిన్ హియర్. ఓన్లీ ఇంగ్లీష్ ఒక్కటే సమస్య, మాకు క్వాంట్, రీజనింగ్, జనరల్ స్టడీస్ సమస్య కాదు అనుకునే వాళ్ళు మీరు ఇక్కడ వరకు రావాల్సిన పని లేదు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ కేవలం 3,000 రూపాయలకే మనం ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ నేను స్వయంగా చెప్తున్నాను. ఇది కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా 31 అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత దీని ఫీజు కూడా రివిజన్ ఉంటుంది. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయేలాగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. యూపీఎస్సీ, సీసాట్, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సీజీఎల్, గ్రూప్ 1 and 2 అన్ని ఎగ్జామ్స్కి కూడా ఫండమెంటల్ లెవెల్, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా ఇందులో క్లాసెస్ కవర్ చేయడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇవి కాకుండా ఓన్లీ ఆన్లైన్ మాత్రమే జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళకి కంప్లీట్ బ్యాంక్ కోర్సు, కంప్లీట్ ఎస్ఎస్సి కోర్సు, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి టుగెదర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కలిపిన కోర్సులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండివిజువల్ ప్యాక్స్ ఓన్లీ క్వాంట్కి, ఓన్లీ ఎన్సీఆర్టీ ప్యాక్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్, ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 2కి సెపరేట్ ప్యాక్, ఇలా కూడా ఉన్నాయి. ఇవి తీసుకోవాలన్నా మీరు తీసుకోవచ్చు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి కింద అక్కడ మెన్షన్ చేసి ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ ఆల్ కోర్సెస్ మీకు లభిస్తుంది. సో న్యూస్ పేపర్ ఇవాళది మనం ఓపెన్ చేస్తే మనం ఫ్రంట్ పేజ్లో ఉన్నాం. ఫ్రంట్ పేజ్లో దేర్ ఈజ్ వన్ వర్డ్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ వర్డ్ మీరు ఒకసారి గమనిస్తే, సెంటర్ మల్స్ రిమూవల్ ఆఫ్ ట్రాయ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఫ్రమ్ బిల్. మల్ అంటే అర్థం ఏంటమ్మా? థింక్ అబౌట్, ఆలోచిస్తోంది. సెంటర్ ఏం చేస్తుంది? ఆలోచిస్తోంది. ట్రాయ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ని బిల్స్ నుంచి రిమూవ్ చేసేయాలా వద్దా అని ఆలోచిస్తోంది. ఓకే, గవర్నమెంట్ ఏదైనా పాలసీ విషయంలో కావచ్చు, ఒక కొత్త ఇనిషియేటివ్ విషయంలో కావచ్చు ఆలోచిస్తోంది అన్నప్పుడు ఇది చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టెక్స్ క్లాసెస్ మల్స్ స్టార్టింగ్ న్యూ బ్రాంచ్ ఇన్ విజయవాడ అనుకోండి. విజయవాడలో కొత్త బ్రాంచ్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఈ మల్ అనే పదాన్ని అలా వాడవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే. ఫస్ట్ పేజ్లో ఎంతకంటే మనకి ఎక్కువగా వర్డ్స్ అనేవి లేవు. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్తే ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ మీరు చూడండి. మనోహర్ లాల్ ఈజ్ సీఎం ఆఫ్ ఎంటైర్ స్టేట్ అన్లైక్ హిస్ ప్రీడిసెసర్స్ సేస్ షా. అమిత్ షా ఏమంటున్నారంటే, మనోహర్ లాల్ ఇంతకు ముందున్న వాళ్ళలా కాదు, ఈయన మొత్తం స్టేట్కి చీఫ్ మినిస్టర్. ఓకే, అంటే నా మాట ఎందుకన్నారు? ఎవరైనా మొత్తం స్టేట్కి చీఫ్ మినిస్టరే కదా. అంటే ఇంతకు ముందున్న చీఫ్ మినిస్టర్స్ రీజనల్ బయాస్ చూపించేవారు. అంటే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో ఆ ప్రాంతాల్లో మాత్రమే డెవలప్ చేసేవారు, మిగిలిన వాటిని వదిలేసేవారు. మనోహర్ లాల్ అలా కాదు, ఈయన మొత్తం అంతా కూడా చూస్తారు, మొత్తం అంతా స్టేట్ని ఒకేలాగా ట్రీట్ చేస్తారని చెప్పడం. అయితే ఇక్కడ మీకు వర్డ్ ఏంటి? ప్రీడిసెసర్. ప్రీడిసెసర్ అంటే అర్థం ఏంటి? ఆ పదవిలో ఇంతకు ముందున్న వ్యక్తి. మీకు ఎగ్జాంపుల్ చెప్తే, చంద్రబాబు నాయుడు ఈజ్ ద ప్రీడిసెసర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, లేదా మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రీడిసెసర్ ఆఫ్ నరేంద్ర మోదీ, ద పర్సన్ హూ వాజ్ ఇన్ ది పొజిషన్ ఎర్లియర్. ఇప్పుడున్న హోల్డర్ కంటే ముందు ఎవరైతే ఉన్నారో దాన్ని మనం ప్రీడిసెసర్ అంటాం. ఏ పర్సన్ హూ హెల్డ్ ఎ జాబ్ ఆర్ ఆఫీస్ బిఫోర్ ద కరెంట్ హోల్డర్. ఏ పర్సన్ హూ హెల్డ్ జాబ్ ఆర్ ఆఫీస్ బిఫోర్ ద కరెంట్ హోల్డర్ అని మనం చెప్పొచ్చు. ప్రీడెసెసర్. సో ఇక్కడ మీరు ఒక వర్డ్ గమనిస్తే, కాంగ్రెస్ ఐస్ రివైవింగ్ ఇట్స్ కరెంట్ ముస్లిం దళిత్ ఓట్ బేస్ విత్ న్యూ లుక్ టీమ్ ఇన్ యూపీ. రివైవ్ అంటే అర్థం ఏంటి? బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. బ్రింగ్
సంథింగ్ బ్యాక్ టు లైఫ్. అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అనగానే ముస్లింలు, దళితులు వాళ్ళకి ఓట్లు వేసేవారు. ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోయింది. దాన్ని మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే ఉండేదో అలాగే తీసుకురావాలి అనే ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. రెస్టోర్ లైఫ్ అంటాం. టు రీగెయిన్ లైఫ్, రీగెయిన్ స్ట్రెంగ్త్. ఏదైతే కోల్పోయామో మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ని తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం, దాన్ని మనం రివైవ్ అని అంటాం అన్నమాట. మీరు రివైవ్తో ఒక సెంటెన్స్ ఆలోచించండి. అందరూ కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక సెంటెన్స్ విత్ ఎగ్జాంపుల్ నేను చెప్పినప్పుడు మీరు ఓన్గా ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. ప్రతి వర్డ్తో కూడా ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఇండియాతో ఓడిపోయింది, తర్వాత నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో కూడా ఓడిపోయింది. సో పాకిస్తాన్ విల్ బీ ట్రయింగ్ టు రివైవ్ ఇట్స్ ఫార్చ్యూన్స్ అంటాం. తన అదృష్టాన్ని మళ్ళీ ఒకసారి, అదృష్టం కోల్పోయింది, ఓడిపోయింది, తన ఛాన్సెస్, రివైవ్ ఇట్స్ ఛాన్సెస్, సెమీఫైనల్కి క్వాలిఫై అవ్వడానికి ఉన్న ఛాన్సెస్ని చాలా వరకు కోల్పోయింది. సో నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచ్లో దే విల్ బీ లుకింగ్ టు రివైవ్ దేర్ ఛాన్సెస్. ఆ ఛాన్సెస్ని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది, అలా మనం చెప్పొచ్చు. చూడండి, డిఎంకే ఈజ్ ట్రయింగ్ టు హుడ్వింక్ పీపుల్ ఆన్ లాంగ్వేజ్ ఇష్యూ. హుడ్వింక్ అంటే మోసం చేయడం, డిసీవ్. హుడ్వింక్ అంటే మీనింగ్ ఏంటి? డిసీవ్, మోసం చేయడం. డిఎంకే లాంగ్వేజ్ ఇష్యూ విషయంలో ప్రజల్ని మోసం చేయడానికి ట్రై చేస్తోంది. ఓకేనా? చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఖండు వోస్ టు క్లెన్స్ ఏపీపీఎస్సి. ఖండు ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రాది కాదమ్మా, ఇది అరుణాచల్ ప్రదేశ్ది. వోస్ టు అంటే ప్రతినబూనారు. ఓ అంటే ఏంటి? ప్రతినబూనడం. ప్లెడ్జ్ అంటాం చూడండి, ప్రతినబూనడం. దేనికి? క్లెన్స్ అంటే క్లీనప్. అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కంప్లీట్గా మేము ఏం చేస్తాము? క్లెన్స్ చేస్తాం. క్లెన్స్ అంటే క్లీన్ చేస్తాము. ఇట్ వాజ్ యాక్చువల్లీ టెయింటెడ్. చూడండి, ఇక్కడ టెయింటెడ్ అంటే మచ్చపడింది. టెయింట్, టార్నిష్, ఈ పదాలకి మీనింగ్ ఏంటి? మచ్చపడ్డం అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని, కరప్షన్ ఛార్జెస్ ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, పద్ధతి ప్రకారం లేదు అని చెప్పి వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళని ఏమంటాం? టెయింటెడ్ ఏపీపీఎస్సీ, టార్నిష్డ్ ఏపీపీఎస్సీ. దాన్ని మేము క్లీనప్ చేస్తాము. అంటే ఆ తప్పులన్నిటి నుంచి దాన్ని బయటికి తీసుకొస్తాము. ఏ మచ్చ లేకుండా, ఎటువంటి రిమార్క్ లేకుండా మేము మళ్ళీ చేస్తాము అని చెప్పి ఈయన అంటున్నారు, ఖండు అంటున్నారు. ఓకే, ఎవరితను? అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమా ఖండు. ఏపీపీఎస్సీని కంప్లీట్గా క్లీనప్ చేస్తాము, మొత్తం అంతా అది ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చేస్తామని చెప్పి ఆయన ప్రతినబూనారు అని మనం చెప్పొచ్చు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇడియం వచ్చింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు కూడా మనకు ఒక ఇడియం వస్తూ ఉంటుంది న్యూస్ పేపర్లో. ఎక్కడో ఒక దగ్గర ఒక ఇడియం కనిపిస్తుంటుంది. ఇవాళ ఇడియం ఏంటి? ఎ థార్న్ ఇన్ ది ఫ్లెష్. అంటే మన చర్మం, మన మాంసం ముద్ద, ఫ్లెష్ అంటే దాంట్లో థార్న్ అంటే ఒక ముళ్ళు లాగా అనమాట. సో దీన్ని థార్న్ ఇన్ ది ఫ్లెష్ అంటే అర్థం ఏంటి? ఒక కంటిన్యూస్ ప్రాబ్లం, ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టని, మనకి తలనొప్పిగా ఉన్న ఒక ప్రాబ్లమ్ని మనం థార్న్ ఇన్ ది ఫ్లెష్ అని చెప్పి అంటాం. అన్నీ బాగానే ఉంటాయి, ఒక్క ఇష్యూ మాత్రం సమస్య పెడుతూ ఉంటుంది. ఒక్క ఇష్యూ మాత్రం ఎప్పుడు కూడా సమస్య గో చేస్తూ ఉంటుంది. దాన్నే మనం వి కాల్ ఇట్ ఎ థార్న్ ఇన్ ది ఫ్లెష్ అని చెప్పి మనం అంటాం. ఓకే, సమ్ ట్రబుల్, నాకు అన్నీ బాగానే ఉన్నాయిరా, ఇది ఒక్కటే థార్న్ ఇన్ మై ఫ్లెష్, దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ నాకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చూడండి, ఏ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఇష్యూ that repeatedly annoys you or troubles you. రిపీటెడ్గా నిన్ను ఇబ్బంది పెడుతున్న ఒక అంశం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ని హ్యాండిల్ చేయడం తెలియక, ఇంగ్లీష్లో మినిమం కట్ ఆఫ్స్ దాటలేక కోల్పోతారు. కొంతమంది కట్ ఆఫ్స్ దాటుతారు కానీ స్కోర్ తెచ్చుకోలేరు. స్కోర్ కోసం ఎంతసేపు రీజనింగ్ పైన ఆధారపడుతూ ఉంటారు. ఒక్క రీజనింగ్ సెక్షన్ పాడైపోతే ఇంకా మొత్తం ఎగ్జామ్ ఎత్తేసే పరిస్థితి వస్తుంటుంది. సో వాళ్ళు ఏం చెప్పొచ్చు? ఇంగ్లీష్ ఈజ్ ఎ థార్న్ ఇన్ మై ఫ్లెష్.
అది కంటిన్యూస్గా నేను ట్రబుల్ చేస్తుంది. మరి ఇట్లాంటి ట్రబుల్ చేసే ఒక ఆస్పెక్ట్కి మందు ఏంటి? వాట్ ఈస్ ది మ్యాజిక్ బుల్లెట్? మరి ఇంగ్లీష్ అనే థాన్ ఇన్ ద ఫ్లష్కి మ్యాజిక్ బుల్లెట్ ఏంటి అంటే ఈ డిఫికల్ట్ మ్యాజిక్ బుల్లెట్ నిన్న మొన్న చెప్పాను. ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్కి వచ్చే ఈజీ సొల్యూషన్ మ్యాజిక్ బుల్లెట్ లేదా పెనాషియా. పెనాషియా అంటే సర్వరోగ నివారణి, అన్ని జబ్బులకి ఇదే మందు. ఏంటి? మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. మీరు మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్కి వస్తే మీకు ఇట్ విల్ యాక్ట్ యాజ్ పెనాషియా ఆర్ ఎ మ్యాజిక్ బుల్లెట్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ ఇంగ్లీష్ విచ్ హ్యాస్ బీన్ ఎ థార్న్ ఇన్ ది ఫ్లెష్ ఫర్ యూ. అర్థమైందా? ఇలా మనం ఇది నేను ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు, నాకు అలా మైండ్కి థాట్ వస్తుంటే అలా చెప్తూ ఉంటాను నేను. సో ఇలా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయాలి, అప్పుడు మీకు గుర్తుంటాయి. బట్టి కొట్టొద్దు, అలాగా బట్టి కొట్టడానికి ట్రై చేయకుండా ఏ పదం నేర్చుకున్నా మనకి తెలిసిన వాటితో ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఏ ఎగ్జాంపుల్స్ కూడా నేను ముందు ప్రిపేర్ అవ్వను. మీకు ఇలా చెప్తూ చూస్తూ ఆ క్షణానికి నాకు ఏం తడతాయో అది మీకు చెప్తూ ఉంటాను. అంటే నా మైండ్ అలా ఫంక్షన్ అవుతుంది. అలా మీరు ఓన్గా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ నేర్చుకుంటూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశారనుకోండి, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా అది గుర్తుంది, బట్టి కొట్టాల్సిన అవసరం రాదనమాట. నెక్స్ట్ పేజ్లో మీరు చూస్తే ఇక్కడ మనకి ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది. గాడ్ మ్యాన్ 2 others బుక్డ్ ఫర్ బిడ్ టు బై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వయా ఇండ్యూస్మెంట్స్. ఇండ్యూస్మెంట్ అంటే అర్థం ఏంటి? ఆశ చూపి, ప్రేరణ అంటాం తెలుగులో. అంటే ఏదో ఒక ఇన్సెంటివ్ అని, అంటే ఏదో మీకు ఇంత 100 కోట్లు ఇస్తాను, 50 కోట్లు ఇస్తాను, 3 ఎకరాల భూమి రాసిస్తాను, 100 ఎకరాల పొలం రాసిస్తాను, ఇలా ఏదో ఒక దాన్ని చూపి, ఆశ చూపి వాళ్ళని కొనేయాలని ట్రై చేశారు. ఎవరిని? టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ని. ఆ పని చేసినందుకు ఒక గాడ్ మ్యాన్ని ఇంకొక 2 వ్యక్తుల్ని బుక్ చేశారు. బిడ్ అంటే ప్రయత్నం. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ని కొనడానికి వయా ఇండ్యూస్మెంట్స్, అంటే ఏదో ఒకటి ఆశ చూపి, ఏదో ఒక దాన్ని ఆశ చూపి కొనడానికి చేసిన ప్రయత్నం చేసినందుకు వాళ్ళని బుక్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని బుక్ చేశారని చెప్పి మనకి చెప్తున్నారన్నమాట. సో ఇండ్యూస్మెంట్ సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా బ్రైబ్ అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే ఒక లంచం అంటాం కదా, అలా మీరు తీసుకోవచ్చు. ఇంకొక మీనింగ్ ఏం తీసుకోవచ్చు మనకి ఇండ్యూస్మెంట్కి? సంథింగ్ దట్ పర్సువేడ్స్ యూ టు డూ సంథింగ్. అంటే నువ్వు ఒక తప్పుడు పని చేయడానికి నేను అది కన్విన్స్ చేస్తుంది. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఓ పని చెప్పావు, నీకు ఒక పని ఉంది అని చెప్పి అడిగావు, ఆయన ఏమో చేయట్లేదు. సార్ మీకు పలానా ఇస్తాను అని చెప్పి నువ్వు ఏదో ఆశ చూపు, ఆయన చేశారనుకోండి, నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది ఇండ్యూస్మెంట్ అవుతుంది. అర్థమవుతుందా? ద కలెక్టర్ హూ ఇనీషియలీ సెడ్ నో ఫైనలీ డిడ్ వాట్ వీ ఆస్క్డ్ ఆఫ్టర్ బీయింగ్ ఆఫర్డ్ అన్ ఇండ్యూస్మెంట్. మనం ఇండ్యూస్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన మొదట్లో నో చెప్పిన వ్యక్తి తర్వాత మేము చెప్పిన పని చేశారు. ఇలాగనమాట ఇండ్యూస్మెంట్. గ్రాబింగ్ తెలుసు కదా, లాక్కోవడం. ఇన్వెస్టిగేట్ ల్యాండ్ గ్రాబింగ్. బలవంతంగా లాక్కోవడాన్ని మనం ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి మనం అంటాం. వి కాల్ ఇట్ ల్యాండ్ గ్రాబింగ్. ఇది చూడండి. హెచ్సి అప్హోల్డ్స్ డైరెక్టివ్ టు డిమాలిష్ చెక్ డ్యామ్స్ బిల్డ్ బై ఎమ్మెల్యే. అప్హోల్డ్ అంటే డిఫెండ్, సపోర్ట్ డిఫెండ్ అంటాం. డైరెక్టివ్ అంటే ఆర్డర్. ఏంటి ఆర్డరు? టు డిమాలిష్ అంటే డిమాలిష్ అంటే డెస్ట్రాయ్ చేయడం. ఎమ్మెల్యే బిల్డ్ చేసిన చెక్ డ్యామ్స్ని డిమాలిష్ చెయ్యమని ఇష్యూ చేసిన ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏమో దాన్ని సపోర్ట్ చేసింది. ఆర్డర్ తప్పేమీ కాదు, కరెక్టే అని చెప్పి హైకోర్టు దాన్ని సపోర్ట్ చేసింది అనమాట. అర్థమైందా? హైకోర్టు దాన్ని సపోర్ట్ చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ద ఓల్డ్ బట్ రిలవెంట్ స్క్రిప్ట్ ఆఫ్ క్యూబన్ మిసైల్ క్రైసిస్. 1960s అండ్ 70s క్యూబన్ మిసైల్ క్రైసిస్ యుఎస్ఎస్ఆర్కి మధ్యలో జరిగింది. సో ఇది ఒక పెద్ద స్టోరీ, ఇంకో సందర్భంలో చెప్తాను. ఇక్కడ క్రైసిస్ అంటే అర్థం సంక్షోభం. మనకి ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం అంటాం, రైట్. అలాగే మెడికల్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్. కోవిడ్-19 ఈజ్ ఏ హెల్త్ క్రైసిస్ అన్నమాట. ఆరోగ్యపరమైన సంక్షోభం అంటే ఒక పెద్ద సమస్యను మనం సంక్షోభం అని అంటాం. ఇక్కడ మీరు చూస్తే డిస్మల్ కేస్ ఆఫ్ స్లాషింగ్ స్కీమ్స్ అండ్ కటింగ్ ఫండ్స్. స్లాష్ అంటే కట్ డౌన్, తగ్గించడం. కర్టైల్ అంటాం. కర్టైల్ అన్నా కట్ డౌన్ అని అర్థం. స్కీమ్స్ని, ఫండ్స్ని తగ్గిస్తోందంట ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్.
సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి ఇచ్చే అలొకేషన్స్ తగ్గించుకుంటూ వెళ్తుంది. దాని గురించి రాస్తూ డిస్మల్ కేసు అన్నారు. డిస్మల్ అంటే ఇక్కడ అర్థం వెరీ బ్యాడ్ అని, డిసప్పాయింటింగ్ అని, అస్సలు బాగాలేదు, ఏమాత్రం బాగాలేదు ఇది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్స్ పర్ఫార్మెన్స్ అగెన్స్ట్ జింబాబ్వే ఎస్టర్డే వాజ్ డిస్మల్, వెరీ వెరీ బ్యాడ్. పాకిస్తాన్స్ డిస్మల్ పర్ఫార్మెన్స్ అగెన్స్ట్ జింబాబ్వే వాజ్ ఫ్లేడ్ బై ఎక్స్ క్రికెటర్స్ అన్నారనుకోండి. ఎక్స్ క్రికెటర్స్ పాకిస్తాన్ పూర్వ ఆటగాళ్ళందరూ కూడా పాకిస్తాన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఫ్లే అంటే క్రిటిసైజ్ చేశారు. అర్థమైందా? క్రిటిసైజ్ చేశారు. ఫ్లే అంటే క్రిటిసైజ్ అనే మీనింగ్ వస్తుంది. సో పాకిస్తాన్ యొక్క డిస్మల్ పర్ఫార్మెన్స్ని ఈ మన వసీం అక్రము, షోయబ్ అఖ్తర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారమ్మా, కంప్లీట్గా క్రిటిసైజ్ చేశారు, చాలా హార్ష్గా తిట్టారు. ఎంత చండాలంగా ఆడతారా మీరు అన్నట్టుగా క్రిటిసైజ్ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే, మామూలుగా ఫ్లే అంటే తొక్క తీయడం అంటాం. ఫ్లే అంటే ఏంటి? తొక్క తీయడం, అంటే చర్మాన్ని ఒలి చేయడం అన్నట్టు. అంటే బాగా ఎక్కువగా క్రిటిసైజ్ చేశారనేటప్పుడు కూడా ఫ్లే అనే పదాన్ని వాడచ్చు. ఇక డిస్మల్ అనేది వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ డిస్మల్ ఇన్ సెవరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లుక్ నో ఫర్దర్ దాన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి వచ్చేసి మీరు మీ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ డిస్మల్ విచ్ మీన్స్ వెరీ బ్యాడ్. నెక్స్ట్ ఇందులో చూడండి, వాట్ ఈజ్ టర్కీస్ లేటెస్ట్ డిస్ఇన్ఫర్మేషన్ లా. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. చూడండి, మిస్ఇన్ఫర్మేషన్ వేరు, డిస్ఇన్ఫర్మేషన్ వేరు. డిస్ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? ఓకే, డిస్ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? మీకు డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంటెండెడ్ టు మిస్లీడ్. జనరల్గా డిస్ఇన్ఫర్మేషన్ అనే పదాన్ని ఎవరికి ఆపాదిస్తారంటే గవర్నమెంట్. అంటే గవర్నమెంటే కావాలని అపోజిషన్ పవర్ని కానీ మీడియాని కానీ తప్పుదోవ పట్టించడానికి రిలీజ్ చేసే ఇన్ఫర్మేషన్ని డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వాలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే కావాలనే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి, వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ప్రభుత్వాలు కొన్నిసార్లు ఏం చేస్తాయి, దే రిలీజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ మిస్లీడింగ్ వే. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి ప్రభుత్వాలే. అలాంటి దాన్ని మనం డిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటాం. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ కింద మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ పదం మనం ఎక్కువగా ప్రభుత్వాలు ఇష్యూ చేసేదానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎక్కువగా మనం ఈ పదం ఆ సందర్భంలోనే వాడతాం. ఇది మిస్ఇన్ఫర్మేషన్కి డిస్ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ అమ్మా ఇది. మీరు ఒకసారి గమనించండి, ఇలాంటి పదాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు మనకి మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా సార్, మళ్ళీ డిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు అని చెప్పి మీరు అడగొచ్చు. మిస్ఇన్ఫర్మేషన్కి డిస్ఇన్ఫర్మేషన్కి చిన్న తేడా ఉంది. మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అందులో తేడా ఏమీ లేదు, ఫాల్స్ ఇన్ఫర్మేషనే. కాకపోతే మిస్ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ స్ప్రెడ్ అవుతున్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇంటెంట్ టు మిస్లీడ్. అంటే మిస్లీడ్ చెయ్యాలన్న ఇంటెంట్ ఉందా లేదనేది అక్కడ సంబంధం లేదు. ఇప్పుడు ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోతుంది, అదే ఎదుటివాడిని తప్పుదోవ పట్టించాలని కావాలని చేసేది కాదు. అంటే మనకి తెలియక కూడా ఒక ఇన్ఫర్మేషన్ తప్పుగా వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమవుతుందా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెట్సే ఆకాశంలో చంద్రుడిలో సాయిబాబా కనిపించారని, లేకపోతే ఏదో మిరాకిల్ జరిగిపోయిందని, ఇది మనం గుడ్డిగా నమ్మి కావచ్చు, వెరిఫై చేయకుండా కావచ్చు, మనం ఏదో ఎవరినో ఇబ్బంది పెట్టేయాలని తప్పుదోవ పట్టించాలనే కాదు, కానీ మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటాం. లేకపోతే ఎవరినో చంపేశారనో, ఎవరినో కొట్టేశారనో మనకి వాట్సాప్లోకి ఫార్వర్డ్ వచ్చిందనుకో, వెరిఫై చేయకుండా మన కోపంతో బాధతో ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పి మనం ఫార్వర్డ్ చేస్తాం. దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటాం. అక్కడ యూ డోంట్
అంటే నీకు తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం ఉందా లేదనేది పాయింట్ కాదు, తప్పుడు ఇన్ఫర్మేషన్ అంతే. ఉద్దేశం అనేది పట్టించుకోకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ అని చెప్పాలంటే మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. మరి డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు చెప్పాలి? దేర్ ఈజ్ యాన్ ఇంటెంట్ టు మిస్లీడ్ చేసే ఉద్దేశంతో అఫీషియల్ ఏజెన్సీస్ రిలీజ్ చేసే ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇండియా ఉంది, చైనాని భయపెట్టాలనుకుంటుంది అనుకోండి. అప్పుడు మన దగ్గర ఉన్న మిలిటరీ స్ట్రెంగ్త్ లెట్సే ఎక్స్ అమౌంట్ అనుకుంటే మనకి 2x స్ట్రెంగ్త్ ఉన్న మిలిటరీ ఉందని చెప్పి బయటికి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయొచ్చు. ఎందుకని? మన అపోజిట్ పవర్ పాకిస్తానో లేదా చైనానో తప్పుదో ఇండియా ఎంత బలమైందా, మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకి ఒక రకమైన భావన కలిగించడానికి. ఎవరు రిలీజ్ చేస్తున్నారో డైరెక్ట్గా గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి? టు మిస్లీడ్. ఆ మిస్లీడ్ అనేది చివరికి మంచిది కూడా అవ్వచ్చు. అంటే మన శత్రువుని భయపెట్టడం కూడా మంచిదే కదా, ఆ రకంగానైనా అవ్వచ్చు. రైవల్ మీడియా కావచ్చు, రైవల్ కంట్రీస్ కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళని తప్పుదో పట్టించడానికి ప్రభుత్వం కావాలని రిలీజ్ చేసే తప్పుడు ఇన్ఫర్మేషన్ మనం డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. వెరస్ మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ సింప్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతే, విత్ ఆర్ వితౌట్ అన్ ఇంటెంట్ టు మిస్లీడ్ చేయాలన్న ఉద్దేశం, తప్పుదో పట్టించాలన్న ఉద్దేశం ఉందా లేదనేదంతా సంబంధం లేదు. అది డిఫరెన్స్. ఈ లెవెల్ ఆఫ్ డెప్త్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ వొకాబులరీ. ఇంకా ఈ పేజ్ మీరు తీసుకుంటే, పైలట్ కాల్స్ ఆన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే అగైన్ టు డిస్కస్ రాజస్థాన్ ఇంపాస్. కాల్స్ ఆన్ అంటే అర్థం ఏంటి? పే ఏ విజిట్ లేదా మీట్, కలవడం. సింపుల్గా చెప్పాలంటే మీట్. పైలట్ రాజేష్ పైలట్, సచిన్ పైలట్ న్యూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు? మల్లికార్జున్ ఖర్గే. ఆయన్ని కలవడానికి వెళ్ళారు. దేనికి? టు డిస్కస్ రాజస్థాన్ ఇంపాస్ అంటే డెడ్ లాక్, స్టేల్ మేట్. ఈ పదాలు మీరు వినుంటారు. డెడ్ లాక్ కావచ్చు, స్టేల్ మేట్ కావచ్చు. వీటన్నిటికీ మీనింగ్ ఏంటి? ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ it's difficult to come out. Difficult situation which is not easy to resolve చేయడానికి అంత ఈజీగా కానీ, అంటే పరిష్కారం కాని ఒక సమస్య, పరిష్కారం చాలా క్లిష్టమైన ఒక సమస్య, దాన్ని ఇంపాస్ అంటారు. అర్థమైందా? పరిష్కారం అనేది చాలా క్లిష్టం అనుకునే ఒక సమస్య. ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ పాసిబుల్, ఎటువంటి ప్రోగ్రెస్ పాసిబుల్ కానీ ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్. ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం. ఇప్పుడు పాకిస్తాన్ మనకి చైనాకి ఇండియాకి బార్డర్ దగ్గర ఉన్న సమస్య అనమాట. వాళ్ళు వెనక్కి వెళ్ళరు, మన వాళ్ళు వెనక్కి వెళ్ళరు. రైట్? వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు, మనం చెప్పింది కరెక్ట్ అంటాము. సో అదేంటి? ఇట్ ఇస్ ఎ డెడ్ లాక్, ఇట్ ఇస్ ఎన్ ఇంపాస్. సో దానికి సొల్యూషన్ దొరకదు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు సడన్గా రష్యా ఆపేయాలంటే రష్యా ఓడిపోయింది, భయపడింది, తోకముడిచిందని చెప్పి వెస్టర్న్ మీడియా కారు కోతలకు వస్తుంది. అది తట్టుకోలేదు రష్యా, అందుకని ఆపదు. పోనీ గెలవాలి అంటే యుక్రెయిన్కి వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఆర్మ్స్ సప్లై చేసి సపోర్ట్ చేస్తున్నాయి సైలెంట్గా, లోపాయికారిగా. లేదా యుక్రెయిన్ అంటే చిన్న దేశం రష్యాని ఎదుర్కోగలుగుతుందా? ఎన్నాళ్ళ పాటు ఎదుర్కోలేదు, కానీ ఎదుర్కొంటుందంటే వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. సో రష్యా పరిస్థితి ఎలా ఉంది? మింగలేక, కక్కలేక, ఆపలేక, కంటిన్యూ చేస్తుంటే దేశం ఫైనాన్షియల్ రిజర్వ్స్ అని నష్టపోతుంది. ఆపేసిందంటే దాని ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. సో ఇట్స్ అన్ ఇంపాస్ ఫర్ ఇట్. ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్. అలాంటి దాన్ని మనం ఇంపాస్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, షా ఎస్పౌజెస్ యూనిఫామ్ లా అండ్ ఆర్డర్ పాలసీ. ఎస్పౌజ్ అంటే ఏంటి? సపోర్ట్ లేదా డిఫెండ్ అని చెప్పి అంటాం. యూనిఫామ్ లా అండ్ ఆర్డర్ పాలసీ ఉండాలి అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా చూడండి. మీరు ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్లో మీరు చూస్తే డిఫెన్స్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. సో డిఫెన్స్ ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. వెరస్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. సో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా యూనిఫామ్ లా అండ్ ఆర్డర్ పాలసీ ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పి అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ అంటున్నారనమాట. మనకి షెడ్యూల్ 7లో ఈ యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు అన్నీ కూడా మనకు ఉంటాయి. ఓకే, ఏది ఎవరు హ్యాండిల్ చేయాలి, ఏ లిస్ట్లో ఉన్నది ఎవరు హ్యాండిల్ చేయాలి అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న షెడ్యూల్ 7లో ఈ 3 లిస్టులు, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. యూనియన్ లిస్టులో ఉన్న అంశాలపైన చట్టాలు చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి లేదా పార్లమెంట్కి ఉంటుంది. స్టేట్ లిస్టులో ఉన్న వాటిని హ్యాండిల్ చేసే అధికారం
స్టేట్ గవర్నమెంట్స్కి స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటి మీద చేసేదానికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి కూడా ఉంటుందన్నమాట. ఇది స్టోరీ. ఎస్పౌజ్ అంటే సపోర్ట్ అని అర్థం. ఇది దీని యొక్క కథ. సో మరొకసారి గుర్తు చేస్తున్నాను, నవంబర్ 1 నుంచి మనం బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి క్లాసెస్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాము. అక్టోబర్ 31 లోపు జాయిన్ అయితే కేవలం 10,000 రూపాయలకే మీరు జాయిన్ అయ్యే అద్భుతమైన అవకాశం మీకు లభిస్తుంది. కేవలం 10,000 రూపాయలకే మీరు జాయిన్ కావచ్చు. మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఉంటుంది. 1 నవంబర్ నుంచి ఫీజు అనేది 15,000కి అంటే 5,000 రూపీస్ పెరుగుతుంది. 50% ఫీజు పెరుగుతుంది. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. లైవ్ క్లాసెస్, మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీగా వస్తాయి. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అనేది ఫ్రీగా. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ విల్ హ్యావ్ మై డైరెక్ట్ గైడెన్స్. నా గైడెన్స్ మీకు లభిస్తుంది. నేను వైజాగ్ ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను కాబట్టి నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనే స్ట్రాటజీ అనేది చెప్తాను. ఓకేనా? దట్స్ ఇట్. ఇంగ్లీష్ ఒక్కటే ప్రాబ్లం, మిగిలినవన్నీ మేము హ్యాండిల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు నేను స్వయంగా లైవ్లో చెప్తున్న క్లాసెస్ ఇవి 3,000 రూపాయలకే మనం అందిస్తున్నాము. 31 అక్టోబర్ వరకు వ్యాలిడ్. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.